నువ్వు పెదనైనా రా. పెద్ద ఎనుమున్నిట్లుండవు, యమధర్మరాజు ఉన్నట్లుండవురా. ఏమన్నా బాగుండవా? బాగున్నాను. అమ్మ నాయన చచ్చిపోయారన్నా. తిరుమల తిరుమల వాళ్ళు తపలా హార్మోన్ వినపడలేదన్నా. కొంచెమంది సౌండ్ అంటే పెట్టిపోయారు తపలా హార్మోన్కి. తపలా హార్మోన్ వినపడలేదంటమ్మా ఇన్నోళ్ళకే పాపమ్మా. ఇప్పుడు సరిపోయిందమ్మా. నైనా నీకు దండమ్మా. అత సౌండ్ వినపడలేదని వాళ్ళంట అంటే తగ్గించాలంట. అంత మిద్దె ఎక్కువ వచ్చి మటన్ చికెన్ తిన్నావంటే అబ్బా నిన్ను చూసి ఆశ్చర్యం అయిపోయి పెదనైనా నాకు. ఏం పిలిచింది? ఏమలా ఎప్పుడు చెప్తాను దాని మీద నేను కూర్చోకూడదు అంటున్నా. అది సింగనవాసనం కాదు, సింహాసనం. మనం కూర్చోకూడదా? మన లాంటి వాళ్ళు దానిపైకి ఎక్కకూడదు. సరేలేనా? సరేనా? ఇట్లా ఏమన్నా పంచాయతీలు డబ్బులు పిలుస్తారా? సరే రే పోరే. అప్పా అవురా మహామంత్రి, మీరు మాత్రమే కూర్చోవచ్చునంట, మేము కూర్చోకూడదంట ప్రభు. అది దాని మీద నువ్వు కూర్చున్నావు కనుక తక్షణమే అంతఃపురం వెళ్ళి నీళ్లు తెచ్చి క్లీనిక్ కడిగేరా. ఉంటావు నీకు కూర్చో. తక్కువ నా కొడుకు కూర్చుంది దాని మీద మేము బయట వారు పోయి ఎట్లా కూర్చుంది మేము రా. నీళ్ళు తెచ్చి కడిగా. తక్కువ నా కొడుకులు అవురా? మీరు మేము రెడ్డి వారు. ఇంకా మిద్ది మీద నా పక్కన కూర్చొని ఇన్ని మట్టం దించేస్తువే అప్పుడు తెలదా నీకు? అదంతా మేము చేపించింది, నువ్వు వచ్చి తిండేది. ఆయన ప్రభాకర్ వాళ్ళు మిడత కొడతారు అట్లే మనం చేపించినామంటే. అది 3 బిందు బాటలు ఎత్తుకుచేసినావు కిందకే. బిడ్లకలే బిడ్లకంటే బిడ్లకు చెప్పించాయి నువ్వా కడగల్లా? అవునా? ఏం బుద్ధి అది వస్తున్నారు అమ్మాయి. మనిషినువా? నాకెట్లు నువ్వు గుర్తులేక మాటలు చెప్పండి. నువ్వా కాదా? నువ్వు నీళ్ళు తెచ్చి కడగరని చెప్పినావు లేదా? చెప్పినారా? తప్పక్కడ కింద కూర్చొని చచ్చిపోయింది. నువ్వు సింహాసనం అక్కడ సింహాసనం అక్కడ కడుక్కొని రమ్మంటు నీళ్ళు లేవన్నా చెరువులోకి ఎత్తుకుపోతాను తప్పకుండా కూర్చొని ఏమన్నా అంటావా? నువ్వు ఎత్తిపోయావు నాకు మాట చెప్పాలి కదా. నువ్వు కూర్చున్నావు నాకు మాట చెప్పేదే. మాదే పొరపాటు ఏమిరా? నీదా పొరపాటు. అడుగు ఎవరినైనా కానీ ఏం పెద్దనైనా రే పని చేయి. నీళ్ళు లేవంటున్నావు కనుక బట్ట తీసుకొని క్లీన్ గా శుభ్రపరచు. ఉంటావు నీకు అబ్బా కపడా చేయనా కూర్చోండి. పూలు మాలేదురే ఎదవా అని నేర్పించినాడు కదా. కూర్చో. శబాష్. ఇక్కడ చదివినావే కూర్చున్నా కూర్చో. మేమెవరు? రెడ్డి వారు సమయ. రెడ్డి వారి పన్నీర్ ఎక్కర్రా? పన్నీర్ కూడా లోపలుంది షెంటు బాటల తీతినేమా లేదంటే రా సమయం కూర్చుండేతరా. బుద్ధిలే కూర్చొని చచ్చిపోతుంది నా కుర్చీ మీద. చంద్రన్ వాళ్ళు బాడికి కూర్చుంటారు బా. వాడికి గీరిదన్నా ఉంటే నేలకు వేస్తా కొడక. రెడ్డి వారు ఉక్కు సింహాసం ఉంటుంది. తెలుస్తులే అందరికీ తెలిసిలే. అది వెనక్కి అంత పొడవు ఉంటే ఇంట్లో పెట్టుకొని రాబా. అదిగో సెంటు బాటలు వచ్చింది చూడు. ఇక్కడంతా కుట్టు. ఇక్కడంతా మగానికి ఎగురుతుంది. ఎక్కడ కుట్టు.
ఏయ్! ఎంత బాగా కొడతావు మీ సెంటు హాస్పిటల్ జ్ఞాపకం చేసుకో శబాష్ కదలకుండా పట్టుకోదాన్ని చిన్నాగిరెడ్డి కిందకి దిగిరా సమ్మె ఓ చిన్నాగిరెడ్డి వావ్ పక్కనరా పక్కరారా ఓ రెడ్డి అయ్యే నీ యొక్క పక్కనలే చిన్నాగిరెడ్డి జాడ సింహాసం ఎత్తుకుని అట్లా ఎగురుతాడవా పైన కూర్చున్నావేమో సీటు వరకు మెరుగు తిప్పుదామని జగ్గినక్క ఎగిరింది నేను ఒరే బాగా తిప్పుతావు మెరుగు తిట్టు కదకా నువ్వు ఏడొద్దురమ్మా ఇప్పుడు నువ్వు చంపేస్తావు జనాలతో పాడిపోయి కూర్చోబా ఏడా పాడిపోయి కూర్చో వాళ్ళు వచ్చి కడిగేస్తావా ఏందిరా ఏందాడు పీ కూర్చో అంటాండవా రే మూర్ఖుడా నిన్ను పీ కాదు కూర్చోమనింది వాళ్ళ మాత్రం వెళ్ళి కూర్చో అని చెప్పింది కూర్చో లేరా మళ్ళా ఏంది రేది నువ్వా టైలరా నా పెద్ద కాదురా వాన్ తిట్టాలంటే నా పెద్ద నేలరు అంటాడు అది నువ్వు అవునా సరే అక్కడ నీ అక్క అందుకే నేను చెప్పిందే అయిపోయి మదనపల్లి తిప్పారెడ్డి హాస్పిటల్కి వేసుకుపోదామని ఏమో సొలువు అంటే అన్నాడా హాస్పిటల్కి వెళ్ళరా ఏంటో సొలువు వచ్చిన వాళ్ళు మాత్రం అదురుతాండవే అది సొలువు కాదురా రెడ్డివారి దర్బార్ ఓహో సొలువు వచ్చిన వాళ్ళు మాత్రం అదిరితే దర్బారా దర్బార్ అంటే తెలిసింది నీకు ఏమే రెడ్డివారి టీవీ అయ్యో అయితే ఏడో పక్కన శాంటూర్ నువ్వు ఆ టీవీనే కదా రే అది రోగం టీవీ ఇది రెడ్డివారి టీవీ టీవీ అనగా తేజస్ మంచి సమయం ఏదో ఒకట్లే అది అప్పా తెలిసి ఉన్నదా తెలిసిన తండ్రి ఎత్తునే పైకి వద్దులే పో అవును మహామంత్రి అప్పా నేను కొలువు తిరిగి దినముడు నా మనమునకు కోరిక తెలుచుకున్నాను ఏంపా తక్షణమే అంతఃపురంకి వెళ్ళి అందాల రాని ఆ రూపవతి అవునవును పోయి మీ అమ్మని దోడికి రేపో మా నాయన మెట్టుతో గట్టు కొడతాడు మెట్టు కొట్టేదా కొట్టేదా మీ అమ్మని పిలుచుకొని రా పంటాడువే ఒరే మీ అమ్మంటే జ్యోతిలక్ష్మి కాదా నేనెవరా అప్ప నా భార్య ఏం కావాలరా పెళ్ళాము ఏమంటావేమోప్ప కాదురా నా భార్య ఏం కావాలి నీకు నీకైతే పెళ్ళాము నాకైతే అమ్మ ఆయమ్మ అవురా సరే ఇప్పుడే పిలుచుకోవాలి సప్ప అది పో చిన్నగా ఎదుర్కో చిన్నగా ఎదుర్కొంటే ఏమి నీకు భయపడి ఉత్తరం పోసుకుంటే ఆనా కొడుకు నా డ్రై రుచికి ఇచ్చేదా జారుతున్నట్టున్నా ఉతుక్కోరా ఉతుక్కో వెళ్ళిపోయినా
తప్పున్నా కొడుకు నాకు మామగాలి నేలు ముండమేమన్నా వినాయక చవితికి చందాలన్నీ ఇచ్చిన రాసుకోరని చెప్పి చందా డబ్బులంతా నా కొడుకు ఇచ్చింటే అంతా పెట్టుకున్నాడు. కరెక్ట్గా 3600 ఎత్తేసినాడు నా కొడుకు. ఊర్లో చిన్న రొంపులు కాదు బొమ్మ ఎత్తుకొద్దామని పోతే తినేసినాడు. ఏమో నాకు తెలియదురా, నేనేంటికి తిన్నా. అమ్మా అంతలా గెదరకుండా తినక చంపేసిండ్రు నన్ను. నా కొడుకు తినేసినాడు. బా చిన్నగా కాదు, వాళ్ళమ్మ పరక్కట్టు ఎత్తుకొని నా కొడక ఊర్లో వాళ్ళు చుట్టి తింటావో కొడతా అంటే ఏమి నాయనా నువ్వు చెప్తా ఉండేది? ఏముంది నైనా చందా డబ్బులు నైనా నడితే నా కొడక ఏం చెప్పినా నేను నీకు? ఏం చెప్పినారా? సీటీకి తక్కువ వచ్చింది కట్టేసినారు మళ్ళీ ఇస్తానని చెప్పినా కదా, దాని 10 మందిని చెప్పండి నిన్ను. ఊర్లో వాళ్ళకి చెప్పేది అన్నమాట. ఏం వట్టమ నా కొడుకు చెప్తాను నేను పోయి ఉన్ని లేపా. నా కొడుకు చందా డబ్బులు తినేసినంటే వీడు ఉంటే పోతే ఓ పో. అయ్యే మహాతల్లి ఎదురు కొండమ్మ. అమ్మా మహాతల్లి ఎక్కడున్నదో ఏమో. అమ్మా ఆహా మహాతల్లి ఎంత బాగున్నది రా. అద్దాలు రామా ఇస్తారా చూడు, అద్దాలు ఏం పోయి ఊరి మూజియా గంగులమ్మ. ఇంకా మహాతల్లి ఆడుందేమో. అయిపోయి ఎక్కడ అమ్మ ఎక్కడ ఎట్లుంటారేమో ఈ చలికే. ఆహా ఒక్కడుంటే నేను ఇక్కడుంటే ఎందుకో ఏకంత వేళ గాలిలో రాగలమాల గట్టలా తోడుంది నీవు హలో ఎలా ఆడింది కోకిలా. ఒక్కడుంటే నేను కడుంటే వర్ణమై వచ్చాను వర్ణమై నిన్నలా వచ్చాను ఎప్పుడా తరపునా అమ్మా కొండమ్మదేవి రామో అప్ప పిలుస్తున్నాడా.